హాయ్ ఫ్రెండ్స్, వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు వ్యాధి అల్జీమర్స్. దీని నుండి తప్పించుకోవాలంటే మాంసాహారం తగ్గించాలని చాలామంది చెబుతుంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక వింత నిజం కనిపెట్టారు. మన శరీరంలో ఉండే కొన్ని ప్రత్యేక జన్యువుల వల్ల ఎక్కువ మాంసం తినేవారికి అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉంటుందని తేలింది. డైట్ విషయంలో మన పాత నమ్మకాలను మార్చేస్తున్న ఆ సంచలన పరిశోధన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక పరిశోధనను స్వీడన్లోని ప్రపంచ ప్రఖ్యాత కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో ప్రధాన రచయిత పరిశోధకుడు జాకోబ్ నోగ్రెన్ నేతృత్వంలోని బృందం జన్యువులకు మనం తినే ఆహారానికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని బయటపెట్టింది. అసలు మాంసానికి మరపు వ్యాధికి లింక్ ఏంటి? మన శరీరంలో ఏపీఓఈ అనే ఒక రకమైన జన్యువు ఉంటుంది. ఇందులో ఏపీఓఈ 3/4 లేదా ఏపీఓఈ 4/4 వేరియంట్లు ఉన్నవారికి అల్జీమర్స్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. అయితే ఆశ్చర్యకరంగా ఈ హై రిస్క్ జన్యువులు ఉండి ఎక్కువ మాంసాహారం తినే వృద్ధుల్లో మరుపు వ్యాధి లక్షణాలు చాలా నెమ్మదిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే వారి మెదడు ఆరోగ్యం మాంసాహారం వల్ల మెరుగైందని తేలింది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే ఈ ఏపీఓఈ4 అనేది మానవ పరిమాణ క్రమంలో అత్యంత పురాతనమైన జన్యువు. వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎక్కువగా వేటాడి మాంసాన్ని తిన్న కాలంలో ఈ జన్యువు పుట్టి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ఈ జన్యువు ఉన్న వారి శరీర తత్వం జంతువుల నుండి వచ్చే ప్రోటీన్లను కొవ్వును గ్రహించడానికి ఇంకా అలవాటు పడి ఉండవచ్చు. దీనివల్ల వారి మెదడుకు కావలసిన శక్తి మాంసం ద్వారానే ఎక్కువగా అందుతోంది. ఇక్కడ గమనించాల్సిన షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు అందరికీ ఒకే రకమైన డైట్ ప్లాన్ ఇచ్చే పద్ధతి ఉండేది. కానీ ఈ స్టడీ ప్రకారం అందరికీ ఒకే ఆహారం పనికిరాదు. మన జెనెటిక్ ప్రొఫైల్ని బట్టి మనం ఏం తినాలో నిర్ణయించుకోవాలి. అల్జీమర్స్ ముప్పు ఉన్న వారు మాంసం మానేయడం కంటే వారి జన్యువులను బట్టి సరైన మోతాదులో మాంసాహారం తీసుకోవడమే మేలని ఈ రీసెర్చ్ సూచిస్తోంది. అయితే ఈ పరిశోధన ఫలితాలు కేవలం ఏపీఓఈ4 జన్యువు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సాధారణ ప్రజలు విపరీతంగా మాంసం తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. ప్రస్తుతం ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. భవిష్యత్తులో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మన జన్యువులను పరీక్షించి మనకు సరిపోయే డైట్ చార్ట్ను రాసిచ్చి రోజులు రాబోతున్నాయి. ఇది పర్సనలైజ్డ్ మెడిసిన్ రంగంలో ఒక పెద్ద మలుపు. చూసారుగా, మన జన్యువులే మనం ఏం తినాలో డిసైడ్ చేస్తాయి. మతిమరుపు వ్యాధి నుండి కాపాడుకోవడానికి మాంసాహారం ఒక ఆయుధంగా మారుతోందనే ఈ నిజం వైద్య ప్రపంచంలో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.